పలికే బంగారమైన సీరియల్ శుభం కాడ పడబోతుందా అంటే ఎస్, శుభం కాడ పడేదానికి దగ్గరలో ఉందని నేనైతే చెప్తాను. ఏందిరా శుభం కాడ అంటావు, నిన్నే కదరా ప్రోమో వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రోమో అనాలిసిస్ నేను మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను. నేను ఆశించినంత అయితే చేయలేదని నాకు తెలుసు. అందుకోసం అనేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్రోమో కానీ మీకు చెప్పినా అంటే బాగుండదు అనేసి ఆ ప్రోమోలో ఉండి కొన్ని డీటెయిల్ పాయింట్స్ తీసుకొని శుభం కార్డు పడేదానికి ఎలాంటి వే క్రియేట్ అవుతుంది, అసలు శుభం కార్డు ఎందుకు పడబోతుంది, నా నోట్లోంచి ఎందుకు ఆ మాట వచ్చిందని మీకు చెప్తామనేసి అయితే ఈ వీడియో చేస్తాను. అలాగే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది. ప్రజెంట్ 15 సీరియల్ మా టీవీలో ఉంటే మా టీవీలో ట్రెండింగ్లో ఉండే మాత్రం సీరియల్ మాత్రం పలికే బంగారమైన అని చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్రెష్ స్టోరీతో అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనము ముందు ఏం జరిగిందో అదంతా కంప్లీట్గా మర్చిపోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా అయితే స్టోరీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడే అసలు సమస్య అయితే వచ్చింది. అసలు సమస్య ఏం లేదు. ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. చిన్నప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరి మధ్యలో అంటే తెలియని ఒక ఆక్రోషం అనేది ఒకటి ఉంది. ఒక యుద్ధం లాంటిది జరుగుతూ ఉంది, మినీ యుద్ధం లాంటిది జరుగుతుంది. చిన్నపిల్లలు అప్పుడే పగలు ప్రతీకారాలు వేసి వాళ్ళు పెద్ద అంతవరకు ఆ పగలు ప్రతీకారాలు అలాగే ఉన్నాయి. అలా ఉన్న తర్వాత మొత్తానికి చిన్ని సీరియల్ వేలు అయితే పోతుందని చెప్పేసి, ఎందుకంటే అందరి పేర్లు మారిపోయాయి. ఆల్మోస్ట్ అందరి పేర్లు మారిపోయాయి. ఆ అందరి పేర్లు మారిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎలా కలుస్తారు అనే దానికి ఇక్కడ పెద్ద స్టోరీ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ అయితే మొదలైంది. ఎందుకంటే హీరోయిన్ డాక్టరు, మన పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మన పెయింటర్ కమ్ దొంగ అంటే ముగ్గురు మనకున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే చూడబోతున్నాం. ఒక అమ్మాయి ఇద్దరు లవ్ స్టోరీ అయితే చూడబోతున్నాం. అలాగే హీరో బాబీ ఉన్నాడు కదా, బాబీ మెయిన్ హీరో గుర్తుపెట్టుకోండి. బాబీ మెయిన్ హీరో, బాబీ ఉన్నాడు కదా, బాబీ వాళ్ళ అమ్మని ఎలా కనుక్కోవాలి అనేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ అమ్మగారి ఫోటో అయితే బాబీ దగ్గర ఉంది. అలాగే బాబీ ఫోటో వచ్చి మన కైలా దగ్గర ఉంది. మళ్ళా మన బాబీని ఎలాగైనా సరే పట్టుకొని జైల్లో పెట్టాలనేసి మన సన్నీ అయితే తిరుగుతూ ఉంటాడు. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. సూపర్ స్టోరీ అసలు. కానీ ఇక్కడ అసలైన సమస్య వచ్చింది. ప్రొడక్షన్ హౌస్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. కొత్త క్యారెక్టర్లు వస్తే మాత్రం ప్రొడక్షన్ హౌస్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మెయింటైన్ చేయాలంటే ఇన్ని రోజులు ఉన్ని ఇల్లు సరిపోతాయి, ఉన్ని కాస్టింగ్ సరిపోతుంది, అలాగే ఉన్న సెట్లు సరిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ప్రతి ఒక్క కొత్త సెట్ వేయాలి. కొత్త యాక్టర్స్ని తీసుకురావాలి. కొత్త యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి, వాళ్ళకి పేమెంట్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇవన్నీ చాలా రిస్క్తో కూడిన పనులు. ఇది సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోరీలో ఎంత డెప్త్ ఉండాలంటే అంత డెప్త్ అనేది ఉండాలి. అంత డెప్త్ కానీ లేకుండా టీఆర్పీ ఏదైనా డౌన్ అయిందంటే మాత్రం ఇంత సీరియల్ మెయింటైన్ చేసేది కష్టం. ఎందుకంటే యాక్టర్స్ దాదాపు ఇంకా 20-30 మంది కొత్త యాక్టర్స్ రావాలి. కొత్త యాక్టర్స్ వచ్చి మొత్తం అందరిని కలగలపాలి కదా. కలగలిపితే మామూలు ఖర్చు అయితే అవ్వదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మన ప్రొడ్యూసర్స్ తట్టుకొని మా సీరియల్ నిలబడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే సీరియల్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ నేను తట్టుకోలేమనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 2 months లేకపోతే 3 monthsలో అయితే సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ జనరేషన్లో అయితే అవ్వదు. అంటే 2-3 నెలలు అయితే అవ్వదు, 3 నెలల తర్వాత అవ్వచ్చు. కానీ పలికే బంగారమైన ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే సీరియల్ ఏదైనా ఉందంటే పలికే బంగారమైన. అలాగే సెకండ్ జనరేషన్ రాగానే మన ఛానల్లో అయితే బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ రివ్యూ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇమీడియట్గా అయితే ఎండ్ అవ్వదు, బాధపడద్దండి. త్వరలో అంటే 2 months 3 months అయితే టైం కుదురుతుంది. అంతవరకు అయితే మీరు ఆరంగా కళ్ళు మూసుకొని అయితే సీరియల్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొత్త క్యారెక్టర్లు అయితే చూస్తున్నాం. అలాగే మీకు హీరోయిన్ అలాగే విలన్ క్యారెక్టర్ సెట్ అయింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కింద కామెంట్ చేసండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.